పెద్దలార మిత్రులారా సోదరులారా అందరికీ నమస్తే. మనం బోనకల్ మండల సమితి మండల కౌన్సిల్ సభ్య సమావేశం జరిగింది. ఇప్పుడే మీటింగ్ ముగిసిన నేపథ్యంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కామ్రేడ్స్ అంతా కూడా ఈ డయాస్ మీద ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు గారితో ఉన్నాం. సార్ చెప్పండి, సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవాలండి, 100వ వార్షికోత్సవాలండి, బోనకల్ మండలానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో వివరించండి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డ మీద ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఖమ్మం నడిబొడ్డున పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో సుమారుగా ఒక 5-6 లక్షల మంది ప్రజలను సమీకరించి చరిత్రలో నిలిచిపోయేలాగా కమ్యూనిస్టు పార్టీ ఒక మైలురాయిలాగా ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి జిల్లా పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజున బోనకల్ మండల సమితి సమావేశానికి వచ్చాం. ఇక్కడి నుంచి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహవంతంగా మేమందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం, ఆ యొక్క బహిరంగ సభలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న విషయాలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇవాళకి పేద వర్గాల్లో ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ద్వారా లబ్ధి పొందిన బడుగు బలహీన వర్గాల్లో ఇంకా ఈ ఎర్ర జెండా పట్ల ఉన్న ఆదరణ చూస్తూ ఉంటే చాలా సంతోషం. కమ్యూనిస్టు పార్టీ అదే పద్ధతుల్లో అదే నిబద్ధతతో ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా అట్లనే భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి అనేక విజయాలు సాధించిన చరిత్ర ఈ బోనకల్ మండలంలో కానీ మదర్ తాలూకాలో కానీ ఉన్న పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి నల్లమల్ల గిరిప్రసాద్ గారు, తూము ప్రకాశ్రావు గారు, వాసిరెడ్డి వెంకటపతి గారు, కొంగర అప్పయ్య గారు లాంటి మహానుభావులు ఈ ప్రాంతానికి చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేదు కమ్యూనిస్టు పార్టీగా. వాళ్ళ యొక్క నాయకత్వ వారసత్వంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా రేపు జరగబోయే 18వ తారీఖు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభని తప్పనిసరిగా జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.